ప్రజానాయకుడు అంటే ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో ముఖ్యంగా మనం చెప్పే విషయం ఏంటంటే కరీంనగర్ జిల్లా ఎంపీ బండి సంజీవ్ కుమార్ గారు, అలానే కేంద్ర హోం సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు చేసినటువంటి ఒక గొప్ప పని ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రం, అలానే పక్కనున్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రం, అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చని దారితీసింది. అసలు ఆ విషయం ఏంటి, అటువంటి ఆలోచన బండి సంజయ్ గారికి రావడానికి కారణం ఏంటి, అసలు నిజానికి ఆయన చేసినటువంటి ఆ గొప్ప పని ఏమిటి అనేది ఈరోజు ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆ ఒక్కడి ఆనందం వేల మందికి బడిబాటగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ 20,000 సైకిళ్ల పంపిణీ వెనుక కారణం ఇదే. సైకిళ్ల పంపిణీలో 10th విద్యార్థుల్లో అంతులేని ఆనందం. దూరాభారం తగ్గిందంటున్న విద్యార్థులు, ప్రభుత్వ స్కూళ్లలో హాజరు శాతం పెరిగింది అంటున్న అధ్యాపకులు, రవాణా ఛార్జీలు, మానసిక ఒత్తిడి తగ్గిందంటున్న తల్లిదండ్రులు. ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాద్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న సైకిళ్ల పంపిణీ ఎల్లుండి అంటే శనివారం హుస్నాబాద్ నియోజకవర్గంలో మోదీ గిఫ్ట్ పేరుతో సైకిళ్ల పంపిణీ షురు. సిఎస్ఆర్ ఫండ్స్తో సర్కార్ స్కూళ్లలో చదివే 10th విద్యార్థులకు సైకిళ్ల పంపిణీకి హాజరు కానున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా సైకిళ్లు కావాలంటూ విద్యార్థుల నుండి వస్తున్న డిమాండ్లు, నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న ప్రజా ప్రతినిధులపై వస్తున్న ఒత్తిళ్లు, ఆ ఒక్కడి కళ్ళల్లో ఆనందం 20,000 మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఆ ఒక్కడి పేదరికం వేల మంది పేద విద్యార్థులకు బడి దారి చూపింది. సైకిల్ తొక్కుతూ స్కూలుకు వెళ్లాలనే కోరిక బలంగా ఉన్నా కొనే స్తోమత లేక స్కూలు మానేసి మానసిక బాధను అనుభవిస్తున్న ఆ పిల్లవాడి కోరికను సఫలం చేసిన క్షణాన ఒక్కసారిగా అమ్మలా పెనవేసుకుని ఆ పిల్లవాడు చిరునవ్వులు చిందించిన దరహాసం ఇవాళ వేలాది మంది విద్యార్థుల ఆనందానికి సైకిల్ చక్రమైంది.